మహిళల్లో ఉండి తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదిలిరా అనేదానికి ఈ రోజు ప్రతి ఒక్క మహిళ తెలుగింటి ఆడపడుచులారా మీ వెంట నేనున్నాను అనే నినాదంతో ఈరోజు బాబు గారు మన ముందుకు వస్తున్నారండి. కంపల్సరీగా తెలుగుదేశం సెక్యూరిటీ మహిళా ఆదరణ ప్రభ దగ్గర ఉన్న మైక్ సెటప్ ని స్పీకర్ సెటప్ ని ఆపాలి. చదువుకునే వాళ్ళు ఒక నిల్చోండి అక్కడ ఏమి ఆడియో రాకూడదు అక్కడి నుంచి. కలత అన్నా ప్రభ దగ్గర చంద్రన్న మైక్ ఆపివేయాలి అనే నినాదం ప్రభ దగ్గర మైక్ ఆపివేయాలి. పాటలు కూడా పెట్టకండి, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతున్నాయి. సిద్ధం అనేటటువంటి క్యాప్షన్ తో జగన్ కూడా ముందుకు వస్తున్నారు. ఏంటి అసలు ఏమండి జగన్ అనేది ముందుకు వస్తున్నాడు అనేది ఇప్పుడు మీడియా వాళ్ళకి మేమేం చెప్పక్కర్లేదు. ఇంతవరకు జరుగుతున్న దాంట్లో జగన్ ఎంత అన్ఫిట్ అయిపోతున్నాడు అని అంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం సక్సెస్ అవట్లా, ఒక కార్యక్రమం కూడా సక్సెస్ అవట్లా. అలాంటిది ఏదో చెప్పుకుపోతా ఉన్నాడు. ఇవాళ మనల్ని చూసి ఇంకా 4 రకాలుగా నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అంటున్నాడు. జనాలు ఏం పిచ్చివాళ్ళు ఏం కాదండి, ప్రతి ఒక్కరు కూడా చాలా మేధావులు ఉన్నారు. ఇవాళ ఓటేసే మహాశైలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓటు హక్కుని మంచిగా వినియోగించుకొని చంద్రబాబు గారిని నాయకత్వం ఇస్తే ఈరోజు ఎక్కడ రోడ్డు కూడా ఈరోజు ఎట్లా ఉందండి. నిన్నే అంటుంది షర్మిల, ఈ రోజు గుంటూరా ఇది గుంటలూరా అని అడుగుతుంది. ఇది గుంటలూరా అని అంటే ఒక సొంత చెల్లెలే అట్లా అంది అని అంటే ఇక చూడండి ఏహాభావం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా ఉంది, మహిళలకి జగన్ మీద ఎలా ఉంది అనేది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి, ఆయన వెంట ఉండాలి. రేపొద్దున మంచి మెజార్టీ తోటి మనం చంద్రబాబు గారిని గెలిపిస్తున్నాం. మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది? మహిళల పాత్ర మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే నేను అనేది ఏంటంటే బాబు గారు 33% రిజర్వేషన్లోనే మేమందరం బయటకు వచ్చిన వాళ్ళం. 33% రిజర్వేషన్ అనేది కాదు, 50% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మహిళల్లో ఒక 100% ఒక ఇంటిని సరిదిద్దాలంటే మహిళ ఎంత అద్భుతంగా చేస్తుందో అర్థం చేసుకున్నారు. అలాంటి చర్య మాకు చంద్రబాబు గారి దగ్గర అంత మంచి ఆదరణ ఉంటుంది మాకు. ఇవాళ మేము ఆయన దగ్గరికి వెళ్ళాము అని అంటే ఈరోజు మీరు నమ్మరు, మేము ఎంత దూరంలో ఉన్నా కూడా ఎమ్మ కృష్ణవేణి అని పిలుస్తారు. మాకు అది అంత అదొక్కటి మాకు పదవి అనుకుంటాం అనమాట. ఆ ఒక్క పిలుపు అనేది పదవి. మరి ఆయన 77 ఏళ్ళ తర్వాత కూడా ఆయన ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మంచి మనసుతోటి ఆయన అలా ఆదరించేసి ఈరోజు కూడా మరి మొన్న జైల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఏం చింతపడకుండా ఈరోజు నేనున్నాను, మీరు ఎక్కడ కలత చెందబాకండి, నేను మీతోటే ఉంటాను, మళ్ళీ మనకు మంచి రోజు వస్తాయని నడుం బిగించి మాట్లాడారు. అలాగే భువనేశ్వరమ్మ గారు కూడా ఈరోజు ఆయనకి ప్రతి చర్యలో కూడా నేనున్నానని చెప్పేసి సహభాగస్వామిగా ఇంట్లో కూర్చోకుండా ఆమె వరకు ఆమె చేస్తుందనంటే నిజంగా మేము చాలా గర్విస్తున్నామండి ఆమెను చూసి. అలాగే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు పప్పు అని అన్నవారు, ఇవాళ ఏమంటున్నారండి ఆయన చూసి నిప్పు అని అంటున్నారు. అందుకని రాబోయే రోజుల్లో కంపల్సరీగా బాబు గారికి మంచి ఆదరణ ఉంటుంది, ప్రభుత్వం మంచిగా వస్తుందండి. అన్ని రకాలుగా మనం ముందుకు వెళ్తామండి. థ్యాంక్స్ అండి.